ఇవి పెళ్లి కొడుకు తమ్ముడు కోసం చేస్తున్నాను, నువ్వు ముట్టుకోకు. వాడెక్కడే ఇవన్నీ తినేస్తాడా? వాడు వీడు అనకూడదు, తప్పు. బావగారు అని పిలవాలి. అసలే వాళ్ళది పల్లెటూరు, పట్టింపులు ఎక్కువగా ఉంటాయి. మర్యాదలు అవి సరిగ్గా లేకపోతే బాగోదు. రాగానే కాఫీ తాగుతారా, టీ తాగుతారా, మంచినీళ్ళు తాగుతారా అని అడగాలి. అర్థమైందా? చూడు. పట్టుకో బాబు. ఎంత? కిలో ఉండదు. ఆ? నమస్కారం అండి. రామరాజు గారు రెండో అబ్బాయినండి, నరసాపురం. అలాగా ఏయ్, తీసుకో. నమస్కారం. నమస్కారం. ఏయ్, రా బాబు. ఏయ్, అన్నయ్య సూపులకు వచ్చినప్పుడు నేను కొంచెం బిజీగా ఉండి రాలేకపోయానండి. ఆహా, కూర్చో. ఏయ్, అన్నయ్య చెరువులు చూస్తుంటాడండి, నేను పెట్రోల్ బంకులు చూస్తానండి. అందుకే అంతా నన్ను బంక్ సీన్ అంటారండి. ఏయ్, మంచినీళ్ళు తాగుతారా అండి? ఏసీలో వచ్చాను కదా మా దాత ఇట్లా. ఆ, నేను బంక్ సీన్ మాట్లాడుతున్నాను, అవతలెవరు? ఏంట్రా అట్టం కిరసాలు కలిపమ్మే గొడవైపోద్దేమో. ఎలా తెలుస్తుందిరా? కొన్ని కూడా రుచి వస్తాడా ఏంటి? పెట్రోల్లో కిసనాలు కలిపితే పొగ ఎక్కువ వస్తుంది కదండి. అది వెనకాల వచ్చేవాడు తెలుస్తుంది కానీ బండి నడిపేవాడు తెలియదు కదా. నాన్నగారు వాళ్ళు ఎలా ఉన్నారు బాబు? బిజీగా ఉన్నారండి, పెళ్లి పనులు కదా. కాఫీ తాగుతారా? అక్కర్లేద్దమ్మా, మిమ్మల్ని దగ్గరుండి తీసుకురమ్మని నన్ను పంపించారండి. టీ తాగుతారా? బుద్ధుందా లేదా నీకు? వద్దా నుంచి చెప్పాలి. ఇందాక నుంచి కాఫీ కాఫీ అని ప్యానల్ తోడెత్తాను. విజయవాడలో తాగాను, కోదాలో తాగాను, సూర్యాపేటలో తాగాను. ఇదైనా టానిక్ కాదు, తాగితే బలం రావడానికి. మీ చుట్టాలందరికీ బస్ చేశారంట కదండి. మేము కూడా ఇక్కడ 100 మంది కార్డులు ఇవ్వాలండి. అవి ఇచ్చేసాం, 4 రోజుల తర్వాత అందరం కలిసి బయలుదేరిపోతామండి. అలాగే. నువ్వు గుమ్మడిగా లోనట్టు అది కింద పగిలిపోతామని ఇందాక నుంచి టెన్షన్తో చచ్చిపోతాను నేను. వదిన గారు ఆఫీస్కి వెళ్ళారండి? ఆ, ఆ, అవును బాబు. అక్క, మీ మరిదికి కొంచెం పిచ్చిందే బాబు. ఏంటో మాటలు? అతను భోజనానికి రాడా? పిలిచాను. వచ్చాడు. నమస్కారం అండి. నమస్తే. రా బాబు, కూర్చో. వదినా, బంక్ సీన్ మీ మరిదినండి. హలో. చాలండి, మిమ్మల్ని ఫోటోల్లో చూడటమే. బాగున్నారా? చాలని చెప్పాను కదా, అయినా ఒడ్డు చేస్తారండి. నేనంటే చిన్నపిల్లనా? ఎంత అలా తెలీదా? అన్నయ్య మిమ్మల్ని స్పెషల్గా అడిగినట్టు చెప్పమన్నాడండి. పప్పు అవి వేయండి. ఆడు మీ ఫోటో చూసిన దగ్గర నుంచి తెగ లవ్ చేసేస్తున్నాడు. పప్పు చాలా బాగుంది, ఉదయం చేశారా? ఇదా? దీనికి కాఫీ పెడతా రాదు? పర్లేదు, అన్నయ్య కాఫీ తాగడు, ఎప్పుడు టీనే. వీడే ఇలా ఉన్నాడంటే వీడు అన్నయ్య ఎలా ఉంటాడు? ఎవరైనా పెళ్ళంటే మీరేంటి సార్ ఎందుకని భోజనానికి కష్టమైపోతుంది. ఎవరు లేరు సార్. తెలుసు సార్. అందుకే సార్ మిమ్మల్ని పెళ్లి పిలవట్లేదు. రిసెప్షన్ వస్తే చాలు.